హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు కదా మన భారతదేశానికి ఏమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. ఆంగ్లేయుల పరిపాలన నుంచి మనకి విడుదల, విముక్తినిచ్చి మనం భారతీయులుగా మనందరము కూడా మన దేశాన్ని పరిపాలించుకునే గొప్ప కృపను దేవుడు ఇచ్చాడు. మన భారతదేశానికి ఉన్న గొప్ప కృప ఏంటంటే ఈ యొక్క హిందూ దేశం పేరు, భారతదేశం పేరు దేవుని యొక్క జీవ గ్రంథమైనటువంటి బైబిల్లో 2 సార్లు వ్రాయబడ్డది. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత కదా. ఎంతో మంది మిషనరీస్ వచ్చారు భారతదేశానికి. వారు వచ్చి స్వార్థ ప్రకటించారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయటం. ఇది స్వార్థ ప్రకటన ఏం చేస్తుందంటే ఇది మతాన్ని కాదు మార్చేది, మనుషులు మారుస్తుంది, మనస్సులు మారుస్తుంది. వాక్యములో మీరు గమనించినట్లయితే, జాగ్రత్తగా గమనించండి, బైబిల్ అంతా మీరు శ్రద్ధగా చదివితే, ఇదిగో మేము ప్రకటించేటువంటి బైబిల్ దేవుడు ఏది కూడా బలవంతంగా చేయడు. చెబుతాడంతే, బలవంతంగా చేయడు, చేపించడు. ఒకవేళ బలవంతంగా చేపించేవాడైతే ఈ లోకములోకి పాపం వచ్చేది కాదు. ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలం ఉన్నది, మీరు అన్ని తినవచ్చు, అది తినకూడదు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఒకవేళ మన దేవుడు అన్ని బలవంతంగా మన మీద రుద్దేవాడైతే, బైబిల్ దేవుడు బలవంతంగా తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క ఆలోచనను బలవంతంగా రుద్దేవాడైతే ఏం చేసేవాడు? అవ్వ ఇలాగ పండు కోసుకుంటున్నప్పుడు, నేను చెప్పాను కదా ఎందుకు కోస్తున్నావని ఏం చేసేవాడు? ఆపేవాడు కదా. ఆపాడా? మరి ఆపలా, చెప్పడం వరకే చెప్పాడు, అది నీకు మంచిది కాదు. దానివల్ల లోకములోకి అవిధేయతను బట్టి మరణం వస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో పౌలు భక్తుడు అంటాడు, ఒక్కని అవిధేయత వలన లోకములోకి పాపము ద్వారా మరణము వచ్చిన వాక్యం సెలవిస్తుంది. మరి అప్పుడే దేవుడు వెళ్ళి గట్టిగా పట్టుకుంటే చెప్పండి, పట్టుకునే దేవుడు కాదు. ఎవరిని మనం బలవంతంగా ఏం చేయించలేం. చేయించగలం చెప్పండి? ఎవరిని చేయించలేం. చెప్తామంతే ఇది మంచిది కాదని. ఒక ఉదాహరణ చెప్తా. ప్రతి ఆదివారం మా సంఘంలో జరిగేటువంటి ఒక దృశ్యం చెప్తా. ఇప్పుడు నడిపిస్తున్నాడు కదా కరుణు, నా వరుసలోనే కూర్చుంటాడు, ముందు వరుసలో. వాళ్ళకి అన్న అనే పాప ఉంది, పరిగెత్తుకుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గరికి వస్తే వాళ్ళ నాన్న చెవులే చెప్తాడు. చాలా శ్రద్ధగా ఉంటుంది. అబ్బా ఎంత మంచి అమ్మాయి రా అనుకున్నాను. చాలా శ్రద్ధగా ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత ఇదే నువ్వు చెప్పేదే చెప్పుకో, నేను చేయను. బైబిల్ ఏముంది తెలుసా? పిల్లల్లో కూడా స్వాభావికంగా మూఢత్వము పుట్టిన వాక్యం సెలవిస్తుంది. చెప్పగలడు ఇప్పుడు. మరి ఆ చిన్నపిల్లే కదా, చేస్తానా? మరి ఆ అమ్మాయికి ఎట్లా తలపాలో తెలుసో తెలియదే కానీ ఆ అమ్మాయి అది కొన్నిసార్లు నేను ఎక్కడికైనా బయటికి వెళ్తా ఉన్నప్పుడు గబాలు తెలిసి వచ్చినప్పుడు నేను నవ్వుకుంటా ఉంటే పక్కనోడు అరే నేను పిచ్చోడు ఎందుకు నవ్వుకుంటున్నాడు అనుకుంటాను, భయం వేసింది. అంత చక్కగా చిన్నపిల్ల. అప్పుడు చిన్నపిల్ల అలా చేసినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. పెద్దయినాక చేస్తే మనకు కష్టం. కానీ చూడండి, అవిధేయత అనేది ఆదాము యొక్క ఆ యొక్క పాపము ద్వారా మనందరికీ సంక్రమించింది, తద్వారా మరణం వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. మరి యేసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడు? వాక్యము సెలవిస్తుంది. ఆయన భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనందరికీ స్వాతంత్ర్యం ఇవ్వడానికి వచ్చాడు. మొట్టమొదటిగా చాలా విషయాలు
ఒకటి, ఆయన దేని నుండి స్వాతంత్ర్యం ఇస్తాడు. స్వాతంత్ర్యము అంటే అర్థం ఏంటంటే ఎలాంటి బంధకాలు, ఎలాంటి కట్లు, చెప్పండి, ఏమీ లేకుండా స్వేచ్ఛగా ఉండటమే స్వాతంత్ర్యం కదా. రూసో అనేటువంటి ఒక గొప్ప తత్వవేత్త ఆయన ఏమన్నా తెలుసా, మ్యాన్ ఈస్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ ఈస్ ఇన్ చైన్స్. మనుష్యుడు పుట్టేటప్పుడు స్వేచ్ఛగా పుట్టాడు, కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పండి, బంధకాలే. ఎక్కడికి వెళ్ళిన బంధకాలే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లోకానికి రక్షకుడిగా, ఈ లోకానికి నరావతారిగా, విమోచకుడిగా వచ్చిన యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మనుష్యుని పట్టి పీడించిన బంధకములు, వాటిని విడిపించడానికి యేసయ్య భూలోకానికి నరావతారిగా వచ్చాడు. 3 విషయాలు క్లుప్తంగా నేను వాస్తవంగా మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలడు అనేది చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఆ పృథ్వీ ఒక చిన్న పోస్టర్ తయారు చేసి ఇక్కడ పెట్టలేదు అనుకుంటలే, ఆ పోస్టర్ దాంట్లో అదే పెట్టాడు వాక్యం, ఎందుకంటే ఆయన జీవితంలో జరిగింది కాబట్టి. అయితే ఈరోజు సందర్భానుసారముగా మరి యేసయ్య వేటి నుండి మనుష్యులమైన మనకు స్వాతంత్రం ఇస్తాడో 3 విషయాలు క్లుప్తంగా, ఎక్కువసేపు చెప్పను, నేను త్వరగా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. హెబ్రీ పుస్తకము 2వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హెబ్రీ పుస్తకము చాలా విశిష్టమైనది. యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము, యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత్వము, దాని గురించి ఈ యొక్క పత్రిక చెబుతుంది. ఒక భక్తుడు ఈ పత్రిక పెట్టిన పేరేంటి తెలుసా, నారికేళ్ల పాకం. అంటే అది తినే కొద్దీ మన యొక్క నోట్లో ఇంకా లాలాజలం ఊరుతా ఉంటది, తినాలనిపించింది. అంత తీయగా, అంత మధురముగా ఉంటది. ఎందుకు తెలుసా, ఈ పుస్తకం అంతా ఎవరి గురించి అంటే యేసయ్య గురించి. యేసయ్య గురించి చెప్తూ ఏమని చెప్తాడు, ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఇంకా దేవదూతల కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు. మనకు పాట ఉంది కదా, ఏది, సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని, సాగిల పాడి మ్రొక్కెదను. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. అనయాజకుడు అందరము మ్రొక్కెదము, ఆయన ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము. హల్లెలూయా. అందరికంటే శ్రేష్ఠుడు కదా. మరి యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? చాలా విషయాలుండి, 3 విషయాలు, 3, 5, 15 నిమిషాలు చెప్తాను. ఒకటి, మొట్టమొదటిగా యేసయ్య లోకానికి వచ్చింది ఎందుకంటే పాపము నుండి మనల్ని స్వతంత్రులుగా చేయటానికి వచ్చాడు కదా. యేసయ్య వచ్చిన రక్తమాంసములలో ఆయన పాలివాడవటానికి గల కారణం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఉన్నది, కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేయని ఎడల నిజముగా మీరు స్వతంత్రులు కారు. ఎన్నో వచనమ్మా? కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేయని ఎడల
చేసిన యెడల నిజముగా స్వతంత్రులు. ఇఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ సెట్స్ యు ఫ్రీ, యు విల్ బి ఫ్రీ ఇండీడ్ అంటాడు కదా. మరి చూడండి, అక్కడ యేసయ్య తన గురించి మాట్లాడుతూ కుమారుడు అంటే ఆయన కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. మనందరము పాపముతో ఉన్నాము. ఇదిగో మనందరికీ ఆదాము యొక్క పాపము వంశపారంపర్యంగా సంక్రమించింది. అలాగే మన యొక్క క్రియల ద్వారా మనం చేసేటువంటి పాపం మనకు వచ్చింది. అందుకే కదా చెప్పాం కదా, చిన్నపిల్లలకు కూడా మీరు తప్పు చేయవద్దని చెప్పాలి కానీ తప్పు చేయండి అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చేస్తున్నారు చెప్పండి? కారణం ఏంటంటే ఆదాము యొక్క పాపము, ఆదాము యొక్క అవిధేయత అదంతా కూడా మనుషులందరిలోకి అది సంక్రమించినట్లు వాక్యములో మనం గమనించగలము. మరి అట్టి పాపమును పోగొట్టడానికి పాత నిబంధన గ్రంథమంతట్లో మనం గమనించినట్లయితే ఎన్నో ప్రయత్నాలు జరిగినవి. అవన్నీ పాక్షిక ప్రయత్నాలే. ఆ యొక్క ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతం కాలేదు. అయితే అప్పుడు దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసయ్యను భూలోకానికి పంపాడు. యేసయ్యను భూలోకానికి పంపి ఏం చేస్తారంటే ఆయన యొక్క మరణము ద్వారా మనందరికీ ఆయన ఏమి ఇవ్వాలని కూడా తెలుసా? ఆయన మనందరికీ విడుదల ఇవ్వాలని కోరుకున్నాడు. పాపము, అవిధేయత, ఈ పాపం వలన మనందరికీ వచ్చిన ఈ యొక్క పాపము నుంచి. ఎందుకంటే ఈ పాపం అంటే అవిధేయత, ఆజ్ఞాతిక్రమమే పాపం అని వాక్యం సెలవిస్తుంది. పాపం అంటే అర్థం ఏంటంటే మనము గురి తప్పుడని అర్థం. దేవుడు ఈ పని చేయమని ఇదిగో గురి తప్పి. అసలు పాపం అనే దానికి అర్థం ఏంటంటే, మనకి ఒక ఆట ఉంది కదా, విలువిద్య. బాణంతో కొడతారు. ఏం చేస్తారంటే ఒలింపిక్స్ లో మీరు గమనించినట్లయితే ఒక ఆర్చరీ అనేటువంటి ఆట ఉంది. ఆ ఆటకి ఏం చేస్తారంటే అక్కడ మధ్యలో ఒక రౌండ్ పెడతారు. మధ్యలో కరెక్ట్ గా ఎవరైతే కొడతారో దాన్ని ఆయన విన్నర్గా, విజేతగా ప్రకటిస్తారు. కానీ చాలా మంది కొట్టలేరు. కొంతమంది ఏం చేస్తారంటే దానికి దగ్గరలో కొడతారు. ఎవరైతే అతి దగ్గరగా కొడతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. మరి మనం కూడా పాపము చేసి దేవుని యొక్క అంచనాలకు, దేవుని యొక్క ఆశయాలకు తగిన విధంగా లేనప్పుడు మనము ఈ పాపము నుండి విడుదల, పాపము నుండి నివృత్తి పొందటానికి యేసయ్యని దేవుడు ఏం చేస్తాడంటే శరీరధారిగా ఈ లోకానికి పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చింది మతాన్ని స్థాపించడానికి అయితే కాదు. మత స్థాపకుడు కాదు యేసయ్య. మార్గాన్ని చూపించిన వ్యక్తి. అందుకనే యేసయ్య ఏమంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోకానికి ఎవరు కూడా రారు అని చెప్తున్నాడు కదా. ఒకటి, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ పాపం అనేటువంటి కట్ల నుంచి, పాపం అనేటువంటి బంధకాల నుంచి మనందరిని విడిపించడానికి. ఎందుకంటే మనుష్యులు దేవునితో సమాధాన పడటానికి జంతువుల రక్తము సరిపోదు. అందుకనే యేసయ్య భూలోకానికి వచ్చి ఏం చేస్తాడంటే తన విలువైన రక్తాన్ని ఆయన మన కొరకు చిందించి ఆ రక్తము ద్వారా మన పాపములకు పరిహారము, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు పాపి అని గ్రహించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో నీ హృదయమందు విశ్వసించి 10వ అధ్యాయము 9వ వచనంలో హృదయమందు విశ్వసించి నోటితో యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకొనేలా నీకు రక్షణ కలుగును అంటాడు. కనుక మొట్టమొదటిగా యేసయ్య వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపము నుండి మనల్ని స్వతంత్రులుగా చేయటానికి, పాపము నుంచి మనల్ని విడిపించటానికి. ఇది కేవలము పరిశుద్ధునికి మాత్రమే సాధ్యం కదా. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, మనందరినీ పాపము నుండి విడిపించాడు. ఒకటి. రెండవదిగా ఆయన ఇచ్చేటువంటి స్వతంత్రం ఎలాంటిదంటే భయము నుండి స్వతంత్రత. పాపము నుండి మాత్రమే కాదు, ఒకవేళ పాపాలు క్షమించబడిన తర్వాత కూడా భయం ఉంటుంది. ఒకసారి నేను ఎక్కడ చదివాను, మనిషిని దాదాపుగా 241 భయాలు పట్టి పీడిస్తున్నాయి అంట. నేను లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తే కన్నా ఎక్కువ లెక్క పెట్టలేకపోయాను. ఎందుకంటే నేను మనస్తత్వ శాస్త్రవేత్తను కాదుగా.
20 కన్నా ఎక్కువ లెక్క పెట్టలేకపోయాయి. కానీ ఏంటి, కొన్ని అకారణ భయాలు, నిష్కారణ భయాలు, వాడికి ఏం కారణం ఉండదు, ఊరకనే భయపడతాం. కొన్నిసార్లు మన నీడని చూసి మనమే భయపడతా ఉంటాం కదా. మరి వాక్యములో మీరు గమనించినట్లయితే మన అందరి మనసులు యేసయ్యకి తెలుసు కాబట్టి ముందుగానే ఎరిగినటువంటి యేసయ్య ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, భయపడకుము 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 అనేటువంటి మాటను ఈ జీవ గ్రంథములో 365 సార్లు లిఖింపజేస్తాడు. అక్కడ ఉంది కదా. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనములో మనం గమనించినట్లయితే చూడండి, మరణ భయము చేత అక్కడ భయం ఉన్నది. ఈ భయం ఎలాంటిది చెప్పండి? భయం గురించి ఒక ఆమె చక్కగా చెప్పింది. ఏంటి భయం అంటే ఏం చెప్పింది తెలుసా? FEAR, ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. అంటే అబద్ధాన్ని నిజంగా చూపించడమే భయం. రేపు జరుగుద్దో లేదో. కొన్నిసార్లు కొంతమంది పాపం విద్యార్థులు చాలా బాగా చదివి పరీక్ష చేస్తారు, రిజల్ట్ రేపు వస్తుందని సాతాను వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నువ్వు తప్పుతావేమో అనగానే వాళ్ళు మంచిగా రాసినా కానీ భయముతో, కొంతమంది పిరికివారనుకోండి, భయముతో ఏం చేస్తారు చెప్పండి? ఆ భయాన్ని ఆ యొక్క సాతానుడు మన మనస్సులో విత్తుతాడు, నాటుతాడు. కాబట్టి ఆ భయముతో చాలా మంది అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించుకున్నటువంటి యవ్వన బిడ్డలు లేకపోలేదు. మరి అట్టి భయము నుంచి, సాతాను యొద్ద నుండి భయం వస్తుంది. మరి యేసయ్య మనకు భరోసా ఇచ్చేటువంటి వాడు. ఒకసారి శిష్యులు ఇలాగ వెళుతున్నప్పుడు యేసయ్య సముద్రం మీద నడిచి వస్తున్నాడు. 3వ జామున 4వ జామున 3 గంటల నుంచి 6 గంటల సమయంలో వస్తుంటే భూతమని భయపడ్డారు. అప్పుడు యేసయ్య, భూతం అయితే ఏం చేసేది చెప్పండి? అసలు భూతానికి ఏముండదు చెప్పండి? శరీరం ఉండదు కదా. మనం మాత్రం అప్పుడప్పుడు శరీరం పెట్టాము, నాకు దెయ్యం కనపడదు అంటూ ఉంటారు. ఆత్మ అయితే నీకెలాగా ఎక్కడ కనపడుద్ది చెప్పండి? శరీరం ఏం చేస్తామంటే అది ఆత్మ. ఆత్మ అంటే అర్థం ఏంటంటే శరీరం లేనిది అని అర్థం. భూతమైతే ఒకవేళ మీరు అనుకున్నట్టు నల్ల డ్రెస్ వేసుకుని నల్లగా ఉండేస్తే అదే భూతమైతే మీ మీద పడి మిమ్మల్ని చంపేది. కానీ యేసయ్య భయపెట్టేవాడు కాదు, భరోసానిచ్చేవాడు. హల్లెలూయా. వాళ్ళు భయపడుతుండే శిష్యులు తెమ్మన్నాడు. శిష్యులు, భయపడకుడి, నేనే, ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్పి వారిని ధైర్యపరిచారు. మరి భయము నుంచి విడిపించడానికి మాకు కూడా భయాలు ఉంటాయి. భయం లేని వ్యక్తి ఎవరు కూడా లేరు. అయితే ఆ భయము నుంచి యేసే మనలో ఉన్నప్పుడు అలాంటి భయము నుంచి మనం విడుదల పొందుతాం. అలాంటి భయము నుంచి మనకి విడుదల కలుగుతుంది కనుక రెండవదిగా భయము నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే మరణం నుండి మన స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. మూడవది ఏంటి? ఒకటేం పాపము నుండి ఆయన రక్తము చిందించడం ద్వారా మన పాపమునకు క్షమాపణ కలిగింది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపము పోయి మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము. రెండవది మనస్సు భయానికి సంబంధించి, అది భయము మనస్సుకు సంబంధించింది. దేవుడు వాగ్దానములు ఇచ్చి భయపడకుమని భరోసా ఇచ్చి మన మనస్సులో భయము తొలగించాడు. మూడవదిగా జాగ్రత్త గమనించినట్లయితే మరణం, ఇది ఎవరు తప్పించుకోలేరు అనుకోండి. యేసయ్యని నమ్ముకున్నా తప్పించుకోలేము. కానీ జాగ్రత్త గమనించండి, నిత్యం మరణం ఉంది. ఆ మరణం నుంచి తప్పించడానికి యేసయ్య వచ్చాడు. నిత్య మరణం. మరణం అంటే అర్థం ఏంటి? మరణం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎడబాటు అని అర్థం. దేని నుంచి ఏది ఎడబాటు అవుతుంది? ఇదిగో ఈ శరీరము నుంచి ఆత్మ ఎడబాటు అవుతుంది, వేరైపోతుంది. అదే మరణం. చాలా మంది చాలా విషయాలు చెప్తాడు. డెత్ ఈజ్ ఎ సెసేషన్ ఆఫ్ లైఫ్ అంటారు, డెత్ ఈజ్ ఎ సెపరేషన్ ఫ్రమ్ బాడీ. ఇవన్నీ చాలా ఉండి, కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ప్రాణం పోతుందో దేవుడు పెట్టినటువంటి ఆత్మ, సొలొమోను అంటాడు కదా, నరుడు యెహోవా ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు. మరి ఎప్పుడైతే ఆ దీపం వెళ్ళిపోతుందో ఈ యొక్క శరీరానికి ఏముండదు, విలువ ఉండదు. ఉంటుందా చెప్పండి?
శరీరానికి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి విలువ ఉంటే మనకు సమాధులతో పని ఏముంది కదా? లేదు. మరి అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరణము నుంచి కూడా చనిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే ఈ శరీరానికి నిత్యత్వము లేదు, శరీరానికి అమరత్వము లేదు, కానీ ఆత్మకు రెండు ఉన్నాయి. మన మంటలోని తీశాడు కాబట్టి ఇదిగో ఈ శరీరం ప్రాణం పోయిన తర్వాత, ఆత్మ పోయిన తర్వాత మంటలోకి వెళ్ళిపోయింది. కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. కానీ ఈ యొక్క లోకములు ఉన్నప్పుడు యేసే నువ్వు రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తే ఆత్మ లాజరు ఎక్కడికి వెళ్ళాడో ఆ స్థలములోకి వెళుతుంది. అదే స్థలం చెప్పండి? పరదైసు, నెమ్మదితో కూడినటువంటి స్థలం. అది ధనవంతుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు, పాతాళంలోకి వెళ్ళాడు. మరి ఆ మరణం నుంచి తప్పించడానికి, నిత్య మరణం నుంచి, పాపంలో వచ్చి జీతం మరణం కాబట్టి దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. ఇక ఆ మరణం లేకపోతే అసలు ఇప్పుడే కొట్లాడుకుంటున్నాము స్థలం కోసం, అరసెంటో లేకపోతే అరగాజం ఇటు వచ్చినా కానీ కొట్లాడుకుంటున్నాం. అసలు మరణం లేకపోతే ఇక్కడ ఖాళీ ఉండేదా? చూడండి, ఎందుకంటే పాపంలో వచ్చే జీతం మరణం, అది శరీరానికి. ఆత్మకు మరణం లేదు. దాని నుండి తప్పించడానికి యేసే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో జాగ్రత్తగా గమనించండి. యేసయ్య భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఒకటి, నిన్ను పాపం నుండి విడిపించటానికి, స్వతంత్రునిగా చేయటానికి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా నిజముగా మీరు స్వతంత్రులు. రెండవదిగా, భయము నుండి స్వతంత్రులుగా చేయటానికి. యేసయ్యను అంగీకరించిన తర్వాత కూడా ఏదో ఒక భయం ఉంటుంది. అయితే యేసయ్య మన మనసులో ఉన్నప్పుడు, ఆయన్ని మనం ధ్యానం చేసినప్పుడు, చూడండి జాగ్రత్తగా గమనించండి, ఆ భయం నుంచి మనకు విడుదల కలుగుతుంది. మూడవదిగా, ఆయన మరణము నుంచి విడిపించడానికి వచ్చాడు, మరణం నుండి స్వతంత్రం. దీన్నే, వీటన్నిటినీ కలిపి ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం, ఆత్మకు స్వాతంత్రం. చాలా రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. ముగిస్తున్నాను. రాజకీయ స్వాతంత్రం మనకు వచ్చింది 1947, చెప్పండి, ఆగస్టు 15వ తారీఖు. ఆర్థిక స్వాతంత్రం మెల్లమెల్లగా వస్తుంది, రైట్? ఇంకా రాలా, పూర్తిగా రాలా. సామాజిక స్వాతంత్రం లేదు. కానీ యేసయ్యను నమ్ముకుంటే వాటన్నిటి సంగతి ఏమన్నా కానీ ఆధ్యాత్మిక ఆత్మకి ఏం వస్తుంది? స్వాతంత్రం వస్తుంది. అది ఇవ్వటానికి యేసే వచ్చాడు. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి యేసే వచ్చాడు.